మై ఛానల్. టుడే ఏంటంటే కర్మన్ ఘట్ హనుమాన్ టెంపుల్కి అయితే విజిట్ చేయడానికి మనం అయితే వచ్చేసాము. ఎట్లా ఉంటుంది ఏంటంటే సమ్మర్లో ఫస్ట్ టైం మేము ఈసారి టెంపుల్కి వచ్చాము. ఇది బయట ఎంట్రన్స్, అంటే హనుమాన్ టెంపుల్కి ఎంట్రన్స్ అదే. లోనకి వెళ్ళిపోయాక ఇక్కడ నుండి చాలా మంది జనాలు అయితే ఉన్నారు. లోన వెహికల్స్ పార్కింగ్ కూడా మాకు దొరకట్లేదు. మేము పార్కింగ్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాము. ఇక్కడ గోపురం బయట నుంచే చాలా మంది అయితే క్రౌడ్ ఉన్నారు. లోపల ఎంతమంది ఉంటారు, మాతో పాటు వీళ్ళు చిన్నపిల్లలు వచ్చారు. వీళ్ళని పట్టుకొని పిల్లలతో వెళ్తే మాత్రం చేతులు అస్సలు వదలొద్దు, ఎందుకంటే ఎక్కడ తప్పిపోతారో తెలియదు. ఇదే ఎంట్రన్స్. మనం అయితే లోపలికి వచ్చేసాం. తను వరకు అది తను మా కోడలు, నాతో పాటు తను కూడా వచ్చింది. లోనైతే చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, అసలు ఇసుక పోసిన రాలేదంటారు కదా, అట్లా ఉన్నారు. మొత్తం గుడి లోపల వెళ్ళడానికి కూడా చాలామంది ఉన్నట్టున్నారు. మా దర్శనం ఎలా అవుతుందో ఏంటో మాకే తెలియదు అసలు. మాతో పాటు మీరు చూసేయండి. ప్రసాదం అయితే దొరకదో కూడా తెలియదు. ఈరోజు అయితే చాలా ప్రసాదానికి మొత్తం చాలామంది నిల్చొని ఉన్నారు. వాటర్ కూడా సప్లై చేస్తున్నారు, డ్రింకింగ్ వాటరు. ఇంకా ఒకవేళ ఇట్లా సాటర్డే హనుమాన్ టెంపుల్కి రావాలి అంటే కొంచెం ఎర్లీగా బయలుదేరండి, ఎందుకంటే మాలాగా 10-11కి వస్తే దర్శనం అవుతుందో అవ్వదో కూడా గ్యారెంటీ చెప్పలేము. ఇప్పుడైతే మేము లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, ఒక్కొక్క మనిషి తోసుకుంటూ వెళ్తున్నారు. అందుకే వీడియో అయితే మాత్రం ఏం లోనకేం వీడియోస్ ఏమి నేను తీయలేదు, ఎందుకంటే ఫొటోస్ అది అట్లా వద్దని చెప్పారు పోలీసు, నాట్ అలౌడ్ అని చెప్పేసి. సో మా దర్శనం అయితే కంప్లీట్ అనమాట. వీడియో తీసుకోవడానికి ఛాన్స్ లేదనమాట, అందుకని చెప్పేసి నేను వీడియో అనేది దేవుడిని చూపేయాలి. అరటిపండు తినిపిద్దామంటే అరటిపండు దొరకట్లేదంట. కర్మన్ ఘట్లో మోస్ట్ ఫేమస్ అయిన టెంపుల్ హనుమాన్ టెంపుల్. ఇక్కడ మన వాళ్ళనే కాదు, వేరే స్టేట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేశారు ఈ టెంపుల్ని. అట్లానే ఇక్కడ వాతావరణం కూడా చల్లగా కూల్గా బాగుంటుంది. చూడడానికి ఎంత క్రౌడ్ ఉన్నా ఏమో ఆ టెంపుల్స్కి వెళ్ళిన వేరే ఫీలింగ్ కదా. అక్కడ వచ్చి గంట సేపు కూర్చున్న ప్రశాంతత అనేది ఉంటుంది. సో ఎండకు మొత్తం ఎండే కిందంతా ఎట్లా పిల్లలు నడుస్తారా అనేసేమో ఇదంతా వేస్తున్నట్టున్నారు. మేమైతే ప్రసాదం తీసుకుని వచ్చి కూర్చున్నాము ఇక్కడ. ఎంతైనా హనుమాన్ టెంపుల్స్లో ఉన్న ప్రసాదం టేస్టే వేరనప్ప. మేమైతే చాలా బాగా తిన్నాము. తిన్న తర్వాత మాకైతే అక్కడ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులు అయితే వడలు ఇచ్చారు, దేవుడికి పెట్టిందంట. నాకు మా బిట్టుకి మా కోడళ్ళు అందరూ తీసుకొని ఇట్లా వడలు తిన్నాము. తిన్న తర్వాత మా ఆయన అయితే ఇటు ప్రసాదానికి వెళ్ళిన ఆయన ఇంకా ఇప్పటికీ రాలేదని ఆయన కోసం చూస్తున్నాము. సో ఇంకా ఫుల్ రష్ అనేది ఉందన్నమాట. అసలు మేము అనుకోలేదు, సాటర్డే కాబట్టి ఫుల్ రష్ అయితే ఉందన్నమాట. అది గోపురం అన్నమాట. ఇది కూడా ఎల్లో వైట్ రెండు ఉన్నాయి. సో ప్రసాదం లైన్ అన్నమాట ఇదంతా. ఇక్కడ దేవుడి పట్టాలు, ఆడుకోవాల్సిన బొమ్మలు అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మా ప్లేస్ అన్నమాట, కూర్చొని తింటున్నాం. బాగుంది పత్తు నాకు. బిట్టు వాళ్ళ అక్కని అస్సలు తినిపిస్తలేడు. వాడికి హనుమాన్ ప్రసాదం నచ్చినట్టుండి అస్సలు తినిపిస్తనే లేడు, ఒకటే వాడే తింటున్నాడు. సో ఇక్కడ కొన్ని చిన్న టెంపుల్, హనుమాన్ టెంపుల్తో పాటు మిగతా కొన్ని టెంపుల్ అయితే ఉన్నాయి. నేను అవి చిన్నవి కూడా మీకు చూపిస్తాను. రోజైతే మస్తు క్రౌడ్ ఉంది అబ్బా. ఇక్కడ కర్మన్ ఘట్లో మోస్ట్ ఫేమస్ అయిన టెంపుల్ హనుమాన్ టెంపుల్. మీరు ఎవరికైనా ఇక్కడ ఏంటి ఫేమస్ అంటే మాకు ఖచ్చితంగా చెప్తారు హనుమాన్ టెంపుల్ అని. ఇక్కడ మన వాళ్ళే కదా, అదర్ స్టేట్ వాళ్ళు కూడా విజిట్ చేయడానికి వస్తారు. ఈ హనుమాన్ టెంపుల్ పెద్ద స్టోరీ అయితే ఉంది. మీకు ఆ స్టోరీ కావాలంటే నాకైతే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఆ స్టోరీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాంతోపాటు ఇక్కడ చిన్న టెంపుల్స్ కూడా ఉంది, రామాలయం ఉంది,
స్ఫటిలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. చిన్న చిన్నవి అవన్నీ నేనైతే మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. అంటే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. చూపించడం అయినంత వరకు అయితే నేనైతే మీకైతే దీంట్లో చూపిస్తాను. లేదంటే అదే నెక్స్ట్ మీరు స్టోరీ అడుగుతాను, హనుమాన్ గురించి స్టోరీ కావాలని కామెంట్ చేస్తామన్నారు కదా, అదే రోజు మళ్ళీ మీకు క్లియర్గా క్లారిటీగా ఇక్కడ ఉన్న గుడ్లవన్నీ నేనైతే చూపిస్తాను. ఇది మా బిట్టుగారు చూడు అలా చూస్తున్నారు, శివుడికి అభిషేకం చేస్తున్నట్టు. ఇదే నేను చెప్పిన రావి చెట్టు. ఇక్కడ నాగమ్మ అదే నాగదేవత విగ్రహాలు అవి ఉన్నాయి. ఇవి రావి చెట్టు. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. మీ అందరికీ తెలుసు కదా మన ఛానల్ మా బిడ్డ ఎక్కడికి పోయినా అల్లరి చేస్తూనే ఉంటారు కదా. వాళ్ళందరూ మాత్రం ఆగదు. కుక్క దాకా నాకు చాలా బాగుంది. మా అక్క బాగా ఎందుకంటే మా అక్క పెరుగంటే నచ్చారు. చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు. బిట్టు బిట్టు అసలు డ్రెస్ చూడండి గాయస్ మొత్తం. సో హనుమాన్కి ఏదో చేస్తున్నట్టున్నారు, డప్పులు కొడుతున్నారు అనమాట. సో ఇంకా మా సాయి మామ అయితే లైన్లోకి వెళ్ళి ప్రసాదం తీసుకొని వస్తున్నట్టున్నారు. మా బిడ్డ ఆనందం చూడండి గైస్. వచ్చేసాను మా ప్రసాదం పట్టుకొని అయితే వచ్చేసిండు. ఏం తెచ్చాడో అనిపిస్తుంది. ప్రసాదం ఏంటో తెలుసా మీకు? మీకు ఎంతమందికి ఇష్టం హనుమాన్ టెంపుల్ ప్రసాదాలు? అయితే నాకు అది చాలా చాలా ఇష్టం. అసలు నేనైతే గుడికి ప్రసాదం కోసం కూడా వెళ్ళిన రోజులు అయితే ఉంది. మాకైతే 2 పులిహోర ప్యాకెట్లు, ఒక వడ ప్యాకెట్ తెచ్చారు. పులిహోర ఈచ్ 1 ప్యాకెట్ 20 రూపీస్, వడ కూడా సేమ్ కాస్ట్ 20 రూపీస్. ఇంకా తీయగానే దబ్బా దబ్బా నేను మా పిల్లలు ఓపెన్ చేసేసి తిన్నాము. తిన్న తర్వాత బాగుందనేసి అంటుంది. నాకైతే మా భక్తులకి అయితే పులిహోర చాలా ఇష్టం. అది ఉంది అంటే నాకు ఇష్టం. దేవుడి దగ్గర ఇచ్చేము సూపర్ ఉంది పులిహోర అనేసి. ప్రసాదం అయితే చాలా బాగుంది. నాకు ఇష్టమైన దేవుడి దగ్గరకు వచ్చాను నేను. చాలా బాగున్నాయి. అయినా తీరే ఆగాగు. తింటారా? వద్దా? అయితే మేము తింటా. చూడండి ఎంత అసలు ఎట్లా కలర్ ఎంత బాగుందో. కెమెరా మంచిగా వస్తుందా? ఇది ఆఫ్ చేయి. ఇది షార్ట్ వీడియో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. రాగిచెట్టు దగ్గర పూజ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంకేం చేయలేము కదా రష్. హలో, గోపురం అదే. సో మా పిల్లలు చూడండి ఆడుకుంటున్నాడు. ఆడుకున్నాను. వాడైతే అసలు ఆగుతలేడు. అక్కడిక్కడ పరిగెడుతూ ఆడుతూనే ఉన్నాడు. పారిపోతున్నాడు. అది వెళ్ళిపోతున్నాడు.
తప్పిపోతామని లేదు, అసలు ఆగుతలేడు అసలు. వాళ్ళ అక్క వాళ్ళకి కూడా, ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు ఉంటే వాడికి ఎంత హ్యాపీ అంటే నేను అవసరం లేదు, వాళ్ళ నాన్న అవసరం లేదు, వాళ్ళ అక్క వాళ్ళు ఉంటే చాలు వాడికి. గోపురం అదే. సో మా పిల్లలు చూడండి ఆడుకుంటున్నాడు, ఆడుకున్నాను సార్. అక్కడ ఒకటి చాలా చాలా బాగుంటాయి, అందరూ తాబేలు. మీకు ఇంకో ప్లేస్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. అంటే ప్లేస్ నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలీదు. మెల్లగత్తా అక్కడైతే హనుమాన్ ఉండమాట. హనుమాన్ ఇట్లా గేట్స్ లాక్ చేశారు, లేదంటే మొత్తం. ఇక్కడ వచ్చేసి హనుమాన్ ఉన్నాడు అనమాట. ఇందులో తాబేళ్ళు ఉంటాయంట. సో ఇంకా ఈ చెరువులో హనుమాన్ ఉంది అండ్ తాబేళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ప్రతి గుడిలో తాబేళ్ళు ఉంటాయి. అండ్ ఇంకొక ఇక్కడ ఇది గుడి బ్యాక్ సైడ్ ఇక్కడ వాహన పూజ చేస్తారు. అంటే కొత్త వెహికల్స్ ఏమైనా కొన్నప్పుడు, ఇక కారు బైక్ ఏమైనా కొన్నప్పుడు అయితే ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ పూజ చేయించుకుంటారు. మంచి జరుగుతుంది అనేసి, అంటే ఏ యాక్సిడెంట్స్ ఏమీ అవ్వకూడదని ఇట్లా జరిపించుకుంటారంట. చాలా మేము దర్శనం అయ్యి వచ్చేలోపు మాకు చాలా ఎక్కువ ఎండ అయితే వచ్చేసింది. సో మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. వాచింగ్ మై ఛానల్.